దేవుని చిత్తం వల్ల ఉన్నామండి. తెలుసా, చాలామంది ఏమనుకుంటారు అంటే నాకు డబ్బు లేదు, ఆస్తి లేదు, పైసలు లేవు, బైక్ లేదు, కార్ లేదు అని చెప్పి ఏడుస్తుంటాం. బంగారం లేవు, కమ్మలు లేవు అని మనం ఏడుస్తుంటాం. కానీ చాలామందికి ఆరోగ్యం లేదు. తెలుసా, చాలామందికి ఆరోగ్యం లేదండి. లక్షలు, వేల, కోట్లు ఆస్తులంతా గాంధీ హాస్పిటళ్ళల్లో, పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఆరోగ్యం లేదు, బలము లేదు, శక్తి లేదు. కాబట్టి డబ్బు, ఆస్తి కోసం ఆలోచించకండి. కానీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు మీకు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. దేవుడు ఒక మాట అంటున్నాడు, మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవానే. ప్రతి దినము మనం రక్షిస్తున్నది ఎవరండి? మన దేవుడే. చాలామంది చూడండి, రోడ్డు మీదకి వెళ్ళగానే యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. కొంతమంది గుండె అయిపోయి చనిపోతారు. కానీ ఈరోజు వరకు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. ఈరోజు పాపది బర్త్డే, అక్షయ. సో నాకు నాలుక తిరగదు, క్షమించండి. ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తామో దేవుడు మన పని చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆత్మలను రక్షిస్తామో అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని రక్షిస్తుంటాడు. దేవుడు ఏమంటాడు? మొదటగా నా రాజ్యం నీతిని వెతకండి, దాని తర్వాత సమస్తం మీకు ఇవ్వబడుతుంది. దైవజనుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, ఒక యుద్ధ రంగంలో ఉన్నాడు. కాబట్టి ఆయనను రక్షించువాడు, ఆయన కుటుంబాన్ని రక్షించువాడు ఆ నజరేయుడైన యేసు ప్రభుయే. ఎప్పుడైతే అబ్రహాము లోబడ్డాడో, ఎప్పుడైతే పిలుపుకి లోబడ్డాడో అబ్రహాం సంతానంని దేవుడు దీవించిండంట. అబ్రహాము తర్వాత ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకు తర్వాత యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు తర్వాత ఆ తరం అంతా దేవుడు ఆశీర్వదించినాడు. అసలు తరం ఎక్కడ లేదు, అది ఆశీర్వదించబడిన తరము. ఈరోజు ఎలాగైతే దైవజనుడు దేవుని మాటకి లోబడి, దేవుని పిలుపుకి లోబడి ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడో, ఈ తరం అనేది ఎక్కడా ఆగిపోదు. కంపల్సరీ అన్నకిచ్చిన ఇద్దరు సంతానాన్ని బట్టి దేవుడు కంపల్సరీ ఇద్దరు పిల్లలను రాబోయే దినాలలో మహాబలంగా, గొప్పగా, ఒక గొప్ప సైన్యముగా దేవుడు ఈ పిల్లలను వాడుకుంటాడు. వీళ్ళ ద్వారంగా రాజులు వస్తారు, వీళ్ళ ద్వారంగా అధికారులు వస్తారు, వీళ్ళ గర్భఫలము దేవుడు దీవిస్తాడు, ఈ పిల్లల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో దేవుడు ఎప్పుడు మనని విడిచిపెట్టాడండి. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, బర్త్డే వస్తుంది, బర్త్డే వచ్చినందుకు ఆనందపడతాం, ఓకే, దేవునికి స్తోత్రం, దేవుడు కాచి కాపాడి తీసుకొని వచ్చిండని. కానీ ఇంకోటి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మీరు బర్త్డే చేసుకుంటారు కదా, ఒక సంవత్సరం కట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసమైన మాటలు మనం మాట్లాడడం, కానీ మేము చావము, సజీవుడమై ఉండి దేవుని క్రియలు మేము వివరిస్తాం. ఎప్పుడైనా అల్ప విశ్వాసం మన నోట్లోకి వెళ్ళి రావద్దు, అన్ని విశ్వాసమైన మాటలే రావాలా. ఒకవేళ మనం 70 years దేవుడు మనకి ఇచ్చున్నాడో, 80 or 100, ఇప్పుడు 1 year అయిపోతే 99 ఉంటాయి కదా. అంటే ఆనందమేమో, కానీ ఇక్కడ డేస్ తక్కువ అయిపోతున్నాయి. సో మొన్న నాకు కూడా బర్త్డే జరుపుకొని నాకు ఒకటే భయం అవుతుంది, అందరూ ఆనందపడుతున్నారు, నాకు భయం అవుతుంది. నాకు ఇప్పుడు 29 వచ్చేసింది ఏజ్. ఏంది ప్రభువా, ఈ 29 yearsలో నీ కోసం ఏం చేసినా నేను అనేది నేను జ్ఞాపకం చేసుకున్నా. సో ఒక్కొక్క రోజు గడుస్తుంటుంది, సంవత్సరాలు గడుస్తుంటాయి, కానీ ఒక జ్ఞాపకం చేసుకోవాలా, నేను ప్రభు కోసం ఏం చేసిన. అంత్య దినంలో నీ ఆస్తి, నీ బంగారం, నీ కారు ఏం అడిగాడు దేవుడు, నా కోసం భూలోకంలో నువ్వు ఏం చేసినావు. సో ప్రకటించడానికి నీకు జ్ఞానము లేదా? సేవ చేయి, మందిరంలో దైవజనంతో ఉండు, చేర్లేయి, పని చేయి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయంట. తెలుసా, మందిరంలో పని చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకుంటారే, దైవజనుడు నన్ను చూస్తలేడు, నేను ఇంత ప్రయాసపడుతున్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో మీద ఉన్నాయి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి మనం దేవుని సాక్షిగా నుంచోవాలా, ఆయన సువార్త ప్రకటించాలా. ఈ అంత్య దినంలో ఉన్నాము, సమయంని పోనీయాక దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. అంత్య దినంలో ఉన్నాం, దేవుని రాకడ ఎప్పుడన్నా ఉండవచ్చు. ఆ రాకడలో నువ్వు, నేను, కుటుంబం రక్షించబడాలి. ఒక చిన్న కీర్తన పాడి క్లోజ్ చేసేస్తా. చాలా సమయం ఉంది, సమయం కొద్దిగానే ఉంది. మన దైవజనుడు విజయాన్న కూడా ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా మాట్లాడాలా. సో దేవానికి స్తోత్రము ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా.
మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చే దేవుడు నీవే ప్రభువా. అయ్యా మేము ఆ అధికారులను నమ్ముకోలేదు, ఎవరిని మేము నమ్ముకోలేదు, కానీ ప్రభువా నీవే మా శరణమై ఉన్నావు ప్రభువా, నీవే మా దేవుడై ఉన్నావు ప్రభువా. మమ్మల్ని రక్షించువాడు నీవే ప్రభువా. వేటగాని ఊరిలో నుండి ప్రభువా ఈ సంవత్సరము అయ్యా గత సంవత్సరంలోకి వెళ్ళి ప్రభువా యుద్ధ రంగంలో మేము ఉన్నాము ప్రభువా. సాతాను గారు ఎంతో మా జీవితాలని ప్రభువా ఎంతో టెన్షన్ పెడదామని, ఏదో గడిబిడి చేద్దామని వాడు ప్లాన్ చేస్తున్నాడు, కానీ ప్రభువా ప్రతి వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించి ప్రభువా నీ సేవకునిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్న దేవానికి వందనాలయ్యా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసయ్య ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా మెస్సయ్య ఆరాధన. సంవత్సరం అంతా పాపని కాచి కాపాడుకుంటూ వస్తున్న దేవుడు నమ్మదగినవాడు. సో ఎప్పుడైతే అబ్రహాము లోపడ్డాడో ప్రతిసారి అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నా అంటాడు దేవుడు, యాకోబుని జ్ఞాపకం చేసుకొని నిన్ను నడిపిస్తున్నా అంటాడు. సో ఈరోజు అన్న చేసే పరిచర్యను బట్టి ఈ పిల్లలు రాబోయే దినాలలో అంధకారం, ఈ లోకమంతా చిమ్మ చీకటి కమ్మబోతున్నది. అంధకారమైన లోకంలో, ఈ పాపమైన లోకంలో అన్న సువార్తను బట్టి, అక్క సువార్తని బట్టి ఈ పిల్లలని దేవుడు చేపట్టి నడిపిస్తుంటాడు. మనం భయపడే అవసరం లేదు. మనం దేవుని ఒకడు చూడండి, ఒకళ్ళు 10,000 ఇస్తేనే మీరు సంవత్సరం అంతా మర్చిపోలేరు. 10,000 ఇచ్చిండు అసొంటిది నువ్వు దేవుని సువార్త ప్రకటిస్తున్నావు. అసొంటి దేవుని కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోడు. చేయి పట్టి నడిపించే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించింది కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.